హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద వండర్ కిచెన్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగానైతే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ వేసి క్లిప్ తీయడం మర్చిపోయాను. తర్వాత ఆయిల్ వేడెక్కాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు, బండపువ్వు వేసుకోండి. నేను బండపువ్వు అనేది తర్వాత వేసాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం ముందుగానే వేస్తే కొంచెం అది ఇట్లా బాగా ఫ్రై అయిపోతుంది అన్నట్టు. నేను ఆనియన్ వేసిన తర్వాతనే వేస్తా ఎప్పుడైనా అని. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోండి. పుదీనా, కొత్తిమీర మనం ఇప్పుడే వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నట్టు. అవి వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అవి కొంచెం పసుపు, మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే ముక్కకు అనేది సాల్ట్ మంచిగా పడుతుంది అన్నట్టు. తర్వాత వేసుకుంటే ముక్కకు సాల్ట్ పట్టుకోక అంత నాన్ వెజ్ వస్తుంది. అందుకని సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఆ చికెన్ని మంచిగా ఒక 3-4 టైమ్స్ అయినా వాష్ చేసుకొని అందులో వేసేసుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకోండి ఆయిల్లో ఉడికిన తర్వాత మనం తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుంది. అప్పుడు మనకి పచ్చివాసన అనేది ఉండదు, మంచిగా వస్తుంది అన్నట్టు. నేనైతే ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం, అందుకనే ఫస్ట్ వేసాను. మళ్ళీ నాకు ఎందుకో సరిపోలేదని అనిపించింది. తర్వాత మళ్ళీ వేసి కొంచెం కలుపుకున్నాను. మీకు తగినంత స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారం. ఎందుకంటే ఎక్కువ అయినా కానీ చిన్న పిల్లలు తినరు కదా, అందుకని మేమైతే కారం ఎక్కువే తింటాము. అందుకని నేను కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని కొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా అయినా మన కొత్తిమీర పొడి అయినా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడే మనం వేసుకునే మసాలాలన్నీ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి, లేకపోతే మంచిగా రాదు. అందుకని నేను ఇప్పుడే వేసుకుంటా ఎప్పుడైనా సరే. ఇప్పుడు కొంచెం మనం కర్డ్ వేసుకుందాం. కర్డ్ వేసుకుంటే మనకి ఫ్రై అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. మనం పెళ్ళిళ్ళల్లో తిన్న టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. అందుకని నేను కర్డ్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు పెరుగులోనే కాసేపు ఉడికించండి. ఒక 5 minutes వరకు పెరుగులోనే అలా ఉడికిస్తే ఆయిల్ అనేది మనకు పైకి తేలుతుంది. అప్పుడు మంచిగా కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. అందుకని ఒక 5 minutes వరకు పెరుగులోనే ఉడికించండి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు మనకు తగినన్ని వాటర్ అనేది వేసుకుందాము, ఎందుకంటే మరి అందులోనే ఉడికిస్తే ఆయిల్లోనే అడుగంటిపోతుంది కాబట్టి కొన్ని ఒక టీ గ్లాస్ అని వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే మీ దగ్గర వేసుకోండి. ఇప్పుడు మనం వేసి పెడితే కొంచెం మనకి మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. నేనైతే ఈ ఛానల్ కొత్తగా పెట్టిన, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇట్లానే మీ సపోర్ట్ ఉంటే నేను మంచి వీడియోస్ తీసుకుంటూ మీ ముందుకు వస్తాను. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మంచి రెసిపీస్ అనేది మీకు చేసుకుంటూ ముందుకు వెళ్తాను. కొంచెం నాకైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే చూసారా, మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. మనకి చూసారా మంచిగా కడాయి చికెన్ లెక్క ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడైతే మనం మంచిగా కొంచెం ఏమన్నా కొత్తిమీర అయినా గరం మసాలా అయినా ఏమన్నా ఉంటే లాస్ట్కి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది, మస్తు వస్తుంది. ఒకసారి అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ హస్బెండ్కి అయినా మీ పిల్లలకైనా చేసి పెట్టండి. ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా తింటారు. టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అన్నట్టు. నేనైతే ఇది మొన్న సండే రోజు చేశాను, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను.